శౌర్య కోసం వచ్చావా అమ్మా? అవునా ఆంటీ? పైన వెళ్ళమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏం చేస్తున్నావు ప్రమీళ? పోయినేడాది మీరు స్థలం అమ్మడానికి పెట్టినప్పుడు ఒకరితో బేరం చేసుకున్నారు. ఎక్కువ ఇస్తానని మరొకరొస్తే వీణ్ణి కాదని వాడికే కదా అమ్మారు. అవును, అది వ్యాపారానికి సంబంధించింది, ఇది సంసారానికి సంబంధించింది. వ్యాపారమైనా సంసారమైనా బాగా ఉంటేనే కదండి విలువ. ఈ అమ్మాయికి బాగా ఉండొచ్చు, కానీ మన అబ్బాయికి రామలక్ష్మే బాగుంటుంది. రామలక్ష్మి బాగుంటుంది, కానీ ఇప్పుడు ఆ పిల్ల మన అబ్బాయిని కాదనుకుంటుంది కదా. ఈ పిల్ల మనవాడు కావాలనుకుని నా కాళ్ళు పట్టుకుంటోంది. ఇది మన మంచికే అనుకుందాం. మీరు కాసేపు కామ్గా ఉండండి. రామలక్ష్మి, హలో రామా, హలో రామా. పెట్టేసింది సార్. మనం ముద్దులాటలో ఉన్నామనుకొని హట్ అయినట్టుంది. ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు మీరు చేసినా లిఫ్ట్ చేయదు, నేను చేసినా లిఫ్ట్ చేయదు. విన్నావుగా ఆద్య, రేపు నాతో పెళ్లి పెట్టుకుని మరో ఆడపిల్లని ఎలా ముద్దులు అడుగుతున్నాడో. ఫోన్లో పోస్ట్ అవ్వాల్సింది అయిపోయింది సార్. ఫోన్ పోయినా పర్వాలేదు, రేపు మళ్ళీ సేమ్ ఫోన్ నా చేతిలో ఉంటుంది. నువ్వు అసలు ఆడదానుగా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్ మీకు? మొన్నటిదాకా స్పోర్ట్స్ డ్రెస్ లో తిరిగినప్పుడు ఏ డౌట్ అడగలేదు. ఇప్పుడు చక్కగా తెలుగింటి ఆడపడుచున్నా మీకోసం చీర కట్టుకుని వస్తే అంత అనుమానంగా అడుగుతున్నారు. అస్మిత ప్లీజ్, ఇంకా చాలు, ఇంకా ఆపే. నాకు రామలక్ష్మి అంటే ప్రాణం, అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు సార్, మీరు. చిన్న అబద్ధం క్రియేట్ చేస్తే మిమ్మల్ని అనుమానించి అసహించుకుంటుంది సార్ ఆ రామలక్ష్మి. తనంటే మీకు ప్రాణం అంటున్నారు, కానీ మీరంటే తనకి ప్రేమ ఉండాలి కదా సార్. ఉంది. ఎక్కడుంది సార్? నిజంగా ప్రేమే ఉంటే నేను ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా నమ్మకంగా మీ పక్కనే నిలబడేది. ఇలా మిమ్మల్ని అనుమానించి పెళ్లాపే ప్రయత్నం చేసేది కాదు. కానీ నేనలా కాదు సార్. దేవుడొచ్చి మీరు తప్పు చేశారు అని చెప్పినా నేను నమ్మను. అంత నమ్మకం మీరంటే, అంత ప్రేమ నాకు మీరంటే. ఆ రామలక్ష్మిది అనుమానం సార్, నాది అభిమానం. తనది ఆకర్షణ, నాది ప్రేమ సార్. అనుమానపడే ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే ఏడుపు తప్ప ఏం మిగలదు. అర్థం చేసుకోండి, కాస్త ఆలోచించండి. ఆ రామలక్ష్మితో పెళ్లి ఆగిపోవాలని కోరుకోండి. అప్పుడు మనం లైఫ్ లాంగ్ ప్రేమ పావురాల్లాగా స్వేచ్ఛగా తిరుగుతూ బతికేద్దాం సార్. ఉంటాను సార్. అమ్మమ్మ బానే ఉంది కదా, ఇంకా ఎందుకు ఏడుపు మొహం పెట్టావు? నా ఏడుపు మా అమ్మ గురించి కాదురా, మీ నాన్న గురించి. ఆయనకేమైంది? ఆయనకి ఏమైందో తెలియట్లేదురా. పొద్దున్న మీ మావయ్య మీ నాన్నని అందరి ముందు కొట్టాడు కదా. కొట్టాడా? ఎందుకు? మీ మావయ్య గరికబుడ్డి గురించి మాట్లాడుతూ ఉంటే గడ్డి మందు బుడ్డి తీసుకొచ్చి ఇచ్చాడ్రా. వివరం తెలియని మనిషి. బాగా ఫీల్ అయినట్టున్నారా సీను. అవమానంతో వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలేదు. నాకెందుకో భయంగా ఉందిరా, కాస్త వెళ్ళి చూసిరారా. ఏంటమ్మా నువ్వు? మావయ్య కొడితే మళ్ళీ ఏ పాక దగ్గర మందు కొడుతూ ఉంటాడు. ఆయన అంతకుమించి ఏమీ చేయడు, ఏం చేసుకోలేడు కూడా. నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. వెళ్ళు వెళ్ళు.
అప్పున తనమన్నా అదిగో అందరికి దండాలన్నా. చెప్పానా చూడు, ఫుల్గా తాగేసి డాగ్ వాక్ చేసుకుంటూ ఎలా వస్తున్నాడో చూడు. తగినల నోట నిజం తన్నుకుంటూ వస్తుందన్నా. అప్పున తనమన్నా అందరికి దండాలన్నా. అరే సీను, నీకు మాట చెప్పాలరా. ఏడు నానా చెప్పి ఏడు అన్నాను, ఇలా ఏడవమనలేదు. ఓ సారీ. ఈ ఇంట్లో నాకు అవమానం జరిగినందుకు $1. ఈ ఇంటి బయట నాన్న నిన్ను ఇలా ఉంచినందుకు $1 లేపేశాను నాన్న. ఏదో నాకు తోచిన సాయం చేశాను నాన్న. 7 సార్లండి. రండి తిండి తిందురు గాని. ఏయ్, ఏం కూసాను అసలు నిన్ను. రేయ్, ఈ ఇంటి కూడు నాకొద్దు. ఈ ఇంట్లో కుక్క బతుకు నాకొద్దు. నువ్వు వెళ్ళి మన ముగ్గురు బట్టలన్నీ సర్దుకొచ్చేసాయి. మన ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్దాం. ఈ ఇల్లరికపు సంఖ్యలు తెంచేసుకుని